ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరూ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, గడిచిన కాలమంతా ప్రభు మనందరినీ తన సజీవమైన బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్, ఒక నూతనమైన దినాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభువారు మనందరికి ఇస్తున్న వాగ్దానము ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయం 22వ వచనంలో, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమెన్. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచే నెరవేర్చునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం తలపెడుతున్న ప్రతి పనుల్లోనూ దేవుని సన్నిధి, దేవుని కాపుదల ఉన్నప్పుడు ఆ పనిలో మనకి విజయము, లేదంటే ఆ పనిలో మనకి జయము కలుగుతూ ఉంటుంది. అయితే ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసి మన పని మొదలుపెట్టినప్పుడు అది ఆధ్యాత్మికంగా, భౌతికంగా మనం చేస్తున్న శరీరానికి కావలసిన ప్రతి ఒక్క విషయంలో మనం కష్టపడి దేవుని సన్నిధిలో మనం జీవించి ఉండాలి. కనుక మనం కష్టపడుతున్న ప్రతి పనుల్లో దేవుని సన్నిధి మనకు తోడై ఉండులాగున, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మనం కష్టపడుతున్నప్పుడు దేవుని సన్నిధికి మనం ఉండులాగున, నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడన్న వాగ్దానం స్వతంత్రించుకుని ప్రార్థన చేసి విశ్వాసంతో నమ్మి ఈ వాగ్దాన ఫలం పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్, నూతనమైన దినాన్ని నీ ప్రేమతో, నీ కృపతో, నీ వాత్సల్యతతో మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నూతనమైన దినంతో పాటు నూతనమైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీవు చెయ్యి పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడని వాగ్దానం మా బిడ్డలందరి జీవితంలో స్థిరపరచండి. ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రవ్వా, నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ఏ బిడ్డల హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు తండ్రి. ఒకవేళ నీకు ఆయాస్కరమైన మార్గం ఏ బిడ్డలైనా ఉంటే దయచేసి క్షమించి బిడ్డలు చేస్తున్న ప్రతి పనుల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని నీకు పాత్రలుగా వాడబడే కృపను బిడ్డలందరికీ దయచేస్తారని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీ నామానికి ఆరోపిస్తూ ఈ వాగ్దానం మా జీవితం స్థిరపరుస్తారని యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన మనలు అడిగి జవాబులు పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. నమ్మి విశ్వాసంతో వాగ్దానం స్వతంత్రించుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.